తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త సంవత్సరం వచ్చింది అనగానే ఈ సంవత్సరానికి సంబంధించి మా రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని అడుగుతుంటుంటారు. ఎస్పెషల్లీ అందులో మగవారి కనుక మనం చూసుకుంటే మా జాతక చక్రం ఏ విధంగా ఉండబోతుంది, బిజినెస్లో మేము రాణించగలుగుతూ ఉంటుంటామా, వివాహానికి సంబంధించి మేము డెసిషన్స్ తీసుకోవచ్చా, సంతానానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అండ్ దాంతోపాటు ఆర్థిక విషయాలలో మాకు ఈ సంవత్సరం ఏ విధంగా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయని అడుగుతూ ఉంటుంటారు. మరి వీరందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఒక్కొక్క రాశి వారు ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలో మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. వృషభ రాశి వారి కనుక మనం చూసుకుంటే ఈ సంవత్సరాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు, వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తీసుకుంటే అండి, కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదాల వరకు ఈ యొక్క వృషభ రాశిగా పరిగణించబడతారు. జనరల్గానే వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు, ధనవంతులు, విద్యావంతులు, చాలా తెలివైన వాళ్ళ కింద జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ద ఒరిజినల్ సెకండ్ హౌస్ కాబట్టి కుటుంబానికి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు, గొప్ప మాటకారులు, మాట్లాడేటువంటి విధానంలో వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తులుగా వృషభరాశి వాళ్ళని వర్ణిస్తూ ఉంటుంది. అయితే ఒక వృషభరాశి వాళ్ళ యొక్క జాతకాలు మనం తీసుకుంటే ఎక్కువ శాతము చాలా ఉన్నతంగా బతికేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి అలంకార ప్రియులు, అంటే ఎక్కువగా వస్త్రాభరణాలకి, అలంకారాలకి, గోల్డ్ ఐటమ్స్కి, వాటికి ఎక్కువ వీళ్ళ యొక్క ఇష్టము అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ వృషభ రాశి వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే రాత్రి పడుకునే ముందు అద్దం చూసుకుని పొద్దున్న లేచాక మళ్ళీ అద్దం చూసుకునేటువంటి టైపు. అంటే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకోవడంలో ఎక్కడ తగ్గరు, వాళ్ళని వాళ్ళు విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారు వృషభ రాశి వాళ్ళు. అదేవిధంగా వీళ్ళు వృషభ రాశి వాళ్ళు ఏదైనా సినిమా రంగంలో కానీ, లేకపోతే కళారంగంలో కానీ, నాటక రంగంలో కానీ, ఎందులోనైనా ఈ యొక్క లలిత కళల్లో సంగీతము, సాహిత్యము, డ్యాన్స్ అవ్వచ్చు, వీటిల్లో ఎలాంటి క్రాఫ్ట్లో వీళ్ళు పనిచేసిన అద్భుతంగా రాణిస్తారండి. అదేవిధంగా గొప్ప గొప్ప సూపర్ స్టార్లు కూడా వృషభ రాశి నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు. వృషభ రాశి అంటే ద ఒరిజినల్ సెకండ్ హౌస్, పైగా శుక్రుడు అధిపతి కాబట్టి. అదేవిధంగా వీళ్ళకి 3rd and 6th లార్డ్ వచ్చేసి బుధుడు అవుతాడు కాబట్టి, మాట్లాడేటువంటి సెకండ్ అండ్ ఇది కాబట్టి బుధుడు అవుతాడు కాబట్టి ఎక్కువగా వీళ్ళని బిజినెస్ సంబంధించిన వాటిలో చదివించారనుకోండి, విపరీతంగా ఎంబీఏ కోర్సులు అవ్వచ్చు, లేకపోతే ఇంకా సిఏ, చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన విద్య కనుక వీళ్ళని ప్రోత్సాహం ఇచ్చి వీళ్ళని చదివిస్తే కనుక అద్భుతమైన జీవితం వీళ్ళకు ఉంటుందండి. అంటే చాలామంది మనం చూస్తూ ఉంటే, ఉదాహరణకి ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది హీరోయిన్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క వృత్తి ప్రవృత్తులకు దాన్ని కూడా చూసుకుంటూ ఉంటారు. అంటే డాక్టర్ ఫీల్డ్లో ఉంటూ కూడా యాక్టింగ్ చేస్తున్నటువంటి హీరోయిన్లు ఉన్నారు ఇప్పటికీ కూడా. ఉదాహరణకి సాయి పల్లవి అవ్వచ్చు. అలాగా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ బుధుడు కూడా ఈ డాక్టర్ ఫీల్డ్కే సూచిస్తూ ఉంటాడండి. బుధుడు వైద్యకారకుడు కాబట్టి ఏ డాక్టరో, లేకపోతే ఏ చార్టెడ్ అకౌంటెంట్సో, ఏ లాయరో, లేకపోతే బుధుడు కాబట్టి ఏ వ్యాపారవేత్తో, ఒక ఇండస్ట్రియలిస్టు, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద దిగ్గజంగా ఎదుగుతూనే ఈ యొక్క లలిత కళల వైపు వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ మీద ఫోకస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కనుక తీసుకుంటే, ఈ వృషభ రాశి వాళ్ళకి, మగవాళ్ళకి ముఖ్యంగా 3rd house అధిపతి చంద్రుడు కర్కాటకం అవుతుంది కాబట్టి, ఏ చెల్లెలో ఉంది అనుకోండి, ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు అంటే చెల్లెలు లేదా అక్క ఉన్నారనుకోండి, ముఖ్యంగా చెల్లెలు ఉంటే వీళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఓకే, వృషభ రాశి మగవాళ్ళకి చెల్లి ఉంది అంటే వాళ్ళు అదృష్టవంతులు. ఏదో ఒక సమయంలో ఆ యొక్క చెల్లెలి వల్ల, సోదరీమణి వల్ల తప్పకుండా వీళ్ళకి ఒక లబ్ధి, ఒక సపోర్ట్ అనేది అందుతుంది. అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సపోర్ట్ అందుతుంది. వీళ్ళ ఫాదర్ యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వృషభ రాశి వాళ్ళకి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వీళ్ళ ఫాదరే అవుతారు. ఓకే, అంటే అందరికీ అలా అవుతారని కాదండి, చాలామందికి ఇంట్లో సంపాదించే వాళ్ళు తల్లి ఉంటుంది కాబట్టి అలా కాకుండా వీళ్ళకి మేజర్ సపోర్ట్ తండ్రి దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ మామూలుగా ఉండదు. తండ్రి విపరీతమైన కేర్ తీసుకుంటారు వీళ్ళ మీద, ఆ రకమైనటువంటి సపోర్టు, కేరింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కనుక సంతానంలో ఆడవాళ్ళు జన్మించారనుకోండి, ఈ యొక్క వృషభ రాశి మగవాళ్ళకి ఆడవాళ్ళు, లేకపోతే కవల పిల్లలు ఆడవాళ్ళు జన్మిస్తే వీళ్ళు చాలా అదృష్టవంతులు. అదృష్టం పట్టినట్టే వీళ్ళకి, వాళ్ళ ద్వారా వీళ్ళ యొక్క జీవితం మారిపోయినట్టే ఖచ్చితంగా. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏమిటి అంటే గుప్త రోగములు ఈ మగవాళ్ళకి.
అంటే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క వృషభ రాశి మగవాళ్ళకి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, స్పెమ్ కౌంట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ప్రొడక్టివిటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క సంతానపరమైన సమస్యలు అవ్వచ్చు, ఈ గుప్త పైల్స్ అవ్వచ్చు, పిస్టులా అవ్వచ్చు, అంటే బయటికి చెప్పుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ వృషభ రాశి మగవాళ్ళకు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్యల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇప్పటి నుంచి ఆరోగ్యపరంగా వాటిని జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ఒరిజినల్ 7th హౌస్ వచ్చి వృశ్చికం అవుతుంది కాబట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. పెళ్ళైన తరువాత వీళ్ళకి మ్యారీడ్ లైఫ్లో కాస్త ఇష్యూస్ వస్తాయండి. అంటే ఎలా ఇష్యూస్ వస్తాయంటే వృషభ రాశి మగవాళ్ళు పెళ్ళైన తర్వాత భార్యతో సహా దూర ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఐదర్ విదేశాలు అవ్వచ్చు, ఫార్ అవే ప్లేసెస్ అంటే ఇంటి నుంచి దూరంగా వెళ్ళి సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు అవ్వచ్చు. వివాహంతో వీళ్ళలో సంథింగ్ ఒక మార్పు అనేది కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. అయితే కష్టమ స్థానము రూల్డ్ బై జూపిటర్ కాబట్టి వీళ్ళ యొక్క అత్తగారి వల్ల, అంటే పెళ్ళైన తర్వాత అత్తగారి వల్ల వీళ్ళకి మంచి డబ్బు అనేటువంటి అదృష్టం కలగడము, ధనయోగం పట్టడం అనేటువంటిది పెళ్ళైన తర్వాత అత్తగారి వల్ల వృషభ రాశి మగవాళ్ళకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అదేవిధంగా వీళ్ళ యొక్క జాతకంలో, ఇంటర్నల్ జాతకంలో శని కనుక యోగిస్తూ ఉంటే, శని కనుక యోగకారకుడు అవుతాడు కాబట్టి ఇన్ జనరల్గా వృషభ లగ్నం వాళ్ళకి శని యోగిస్తూ ఉన్నట్లయితే విపరీతమైన రాజయోగం అండి. అంటే సక్సెస్ అనేటువంటిది కెరీర్ పరంగా కనబడాలి, చూడాలి అనుకుంటే శని చాలా బాగుండాలి వీళ్ళ ఇంటర్నల్ జాతకంలో, లేకపోతే చాలా కష్టాలు పాలవుతారు. వీళ్ళ జీవితంలో శని బాగోకపోతే వీళ్ళు సాధారణంగానే అలాగా ఏదో చిన్న ఉద్యోగము, చిన్న ఫ్యామిలీ, చిన్న అంతే అలా గడిపి వెళ్ళిపోతారు. శని కనుక బాగున్నాడా ఒక తారాస్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు వృషభ రాశి మగవాళ్ళు. అదేవిధంగా ఇంకా 11th హౌస్ చూస్తే కనుక శుక్రుడు ఆడవాళ్ళ వల్ల, ఈ వృషభ రాశి మగవాళ్ళకి కొంతమంది ఆడవాళ్ళ వల్ల కలిసి వచ్చేటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఓకే, ఇద్దరు ఇందాక నేను చెప్పాను, అత్తగారు సంబంధించినటువంటి చెల్లి అవ్వచ్చు, ఆడవాళ్ళ వల్ల ఖచ్చితంగా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన ఆరోగ్య సమస్యలు ఇందాక నేను చెప్పాను, వాటితో పాటుగా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ ప్లేటెట్స్ పడిపోవడము, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రావడం, లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే స్కిన్ ఎఫెక్ట్ అవ్వడం. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వీటికి సంబంధించిన అంశాల్లో వీళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. అయితే ఇప్పుడు నడిచేటువంటి 2025వ సంవత్సరంలో వృషభ రాశి మగవాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ మార్చి 30 వరకు కూడా ఈ వృషభ రాశి మగవాళ్ళకి కంటక శని అనేటువంటి దోషం నడవబోతుంది. కంటక శని అంటే వృషభ రాశి నుంచి శని ప్రస్తుతానికి 10వ స్థానంలో ఉన్నాడని అర్థం. ఎప్పుడైతే ఈ కంటక శని నడుస్తూ ఉందో వీళ్ళకి వృత్తిరీత్యా ఎంత కష్టపడినప్పటికీ కూడా సరైనటువంటి గుర్తింపు, అభివృద్ధి, ప్రోగ్రెస్ అనేది కనబడడం చాలా లేట్ అవుతుంది. ఆల్రెడీ లేట్ అవుతూ వస్తోంది కూడా. అది మార్చి 30 దాకా ఉంది. ఈ మార్చి 30వ తారీఖు తర్వాత కంటక శని దోషం పోయిన తర్వాత మే 15వ తారీఖు తర్వాత ఎప్పుడైతే గురుడు మిథునంలోకి ఎంటర్ అవుతున్నాడో వృషభ రాశి వారికి 2వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. అంటే ధనస్థానంలోకి గురుడు రాబోతున్నాడు. విపరీతమైన ధనయోగం పట్టబోతోంది. ఒక పక్క ఇప్పటిదాకా వీళ్ళు పడినటువంటి శ్రమకి, కష్టానికి తగినటువంటి ఫలితాన్ని రిఫ్లెక్షన్గా ఈ మార్చి 30వ తారీఖు తరువాత చూడబోతున్నారు. అదేవిధంగా రాహు యొక్క అనుగ్రహం ఉంది. దీనివల్ల వృషభ రాశి మగవాళ్ళకి మే 15, మే 18వ తారీఖు తరువాత నుంచి అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతోంది. 2025 అక్టోబర్ దాకా వీళ్ళు రూల్ చేస్తారు. వీళ్ళ యొక్క టాలెంట్తో, వీళ్ళ యొక్క స్కిల్స్తో రూల్ చేస్తారు. మార్చి 28 దగ్గర నుంచి మార్చి 30 దాకా పట్టేటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల ఈ వృషభ రాశి వాళ్ళు మగవాళ్ళు లబ్ధి పొందుతారు. విపరీతమైనటువంటి సుఖ సౌఖ్యాలు పొందుతారు. 11 ధనయోగం పట్టబోతోంది. ఇంకా యాక్యురేట్గా చెప్పాలంటే విపరీతం డబ్బును చూస్తారు. ఎవరో ఒక పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిచయం వల్ల, వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల వీళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఇంకా ఇంటర్నల్ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అది వాళ్ళ కర్మ, అంటే కర్మ వల్ల వచ్చినటువంటి దోషం కాబట్టి దానికి తగిన పరిహారం ఆచరించకపోతే ఈ యొక్క అదృష్టాన్ని, రాజయోగాన్ని పరిపూర్ణంగా అనుభవించలేరు. సో ఇంటర్నల్ జాతకం చూపించుకుంటేనే ఏ విధంగా ఉంది అనేది పరిశీలించవచ్చు అంటారు. సో జాతకరీత్యా కనుక మీరు అన్నట్టుగానే ఏదైనా కర్మఫలం వల్ల ఒకవేళ బ్యాడ్ సైన్ కనుక ఉంటే దానికి పరిహారం మనం చేయించవచ్చు అంటారా? తప్పకుండా. ఎవరైనా సరే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ జాతక పరంగా అవ్వచ్చు, గోచార పరంగా అవ్వచ్చు, ఏ సమస్య ఉన్నా, ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి గోచార విషయాలు మీ యొక్క గ్రహచార ఇంటర్నల్ జాతకంతో సమన్వయం చేసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ దారిలోకి వెళ్తే మీకు బాగుంటుంది, ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూసి నేనే స్వయంగా జరిపిస్తాను.
ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి. డెఫినెట్గా అండి. ఎవరైతే మగవారు వృషభ రాశి వారు మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, మీ బిజినెస్కి సంబంధించి, మీ కుటుంబ వ్యవహారానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, ఆరోగ్య విషయానికి సంబంధించి కనుక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని మీకు అనిపించినా, లేదా 2025 సంవత్సరానికి సంబంధించి అంతర్గత జాతకం చూసిన తర్వాత ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేస్తే ఉమాగారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్.